గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో రేపటి నుంచి వజ్రోత్సవాలు జరగనున్నాయి. 2 రోజుల పాటు వజ్రోత్సవాలు జరగనున్న ఈ ఉత్సవాలకు గతంలో పనిచేసిన మంత్రులు, యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆహ్వానించినట్లు వైస్ ఛాన్సలర్ శారదా విజయలక్ష్మి తెలిపారు. నాణ్యమైన విద్య కోసం వ్యవసాయ పరిశోధన విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రానున్నట్లు తెలిపారు. 64 జూన్ 12న యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయినాక 60 సంవత్సరాలు నిండిపోయింది. ఈ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు చేసుకోవడానికి మేమందరం కూడా నిర్ణయించి ఈ 60 ఏళ్లలో మేము సాధించిన ప్రగతిని తెలియజేయడానికి ఈ ప్రోగ్రాంలో పాత అంటే అంతకుముందు చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు వారిని కానీ, అలాగే యూనివర్సిటీ ఆఫీసర్స్ని కానీ, అంతకుముందు చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ని కానీ, ఫార్మర్స్ని ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని మంచిగా ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో అంటే మంచి పండుగ వాతావరణంలో అందరినీ కలుపుపోతూ మీ సహకారం మా ఈ జర్నీలో, ఈ 60 ఏళ్ళ మా జర్నీలో, మా యూనివర్సిటీ సాధించిన ప్రగతిలో మీరంతా భాగస్వాములు. మీరందరూ కూడా మా టెక్నాలజీని ఫార్మర్స్ తీసుకువెళ్ళడంలో కానీ వీటన్నిటిలో మీ పాత్ర కూడా మేము మరువలేము. కాబట్టి మేము మనందరూ కూడా ఇదే సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో 2 రోజులు కూడా మీరు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేసి మా ప్రోగ్రాంని ప్రజలకు అందిస్తూ మాకు తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ మేడం గారిని, మా యూనివర్సిటీ ఆఫీసర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ప్రగతి కూడా కొద్దిగా తెలియజేస్తారు మీకు. మొట్టమొదటిగా మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ మేడం ఆర్ శారదా జయలక్ష్మీదేవి గారిని ఈ వజ్రోత్సవ వేడుకల గురించి మీకు కొంత బ్రీఫ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. విశ్వవిద్యాలయం 1964లో స్థాపించబడి 2024కు 60 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా మేము ఏప్రిల్ 29, 30 తారీఖుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకలను చేయదలుచుకున్నాం. అందుకు మన ప్రభుత్వం నుంచి వివిధ శాఖ మంత్రులు, సెక్రటరీస్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్స్, మిగతా అందరినీ మేము ఆహ్వానించాం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్యాబోధన, నిర్దేశించినటువంటి వ్యవసాయ పరిశోధన, ఈ పరిశోధనల ద్వారా రైతులకు సేవలు అందించడానికి విస్తరణ విభాగం, ఇలాగా టీచింగ్, రీసెర్చ్, ఎక్స్టెన్షన్ అనే 3 విభాగాలు ఉంటాయి. విద్యాబోధన ద్వారా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ గాను అనేక సంస్థల్లో మంచి మంచి ఉన్నత పదవులు అలంకరించడమే కాకుండా అటు పొలిటికల్గా కూడా రాణించినటువంటి విద్యార్థులు ఈ యొక్క యూనివర్సిటీ నుంచి ఉన్నారు. ఈ విధంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు సేవలో సదా నిమగ్నమై ఇంకా ముందుకు కొనసాగాలని, ఇప్పటి వరకు చేసినటువంటి వ్యవసాయ పరిశోధన ఫలితాల వలన రైతులకు మంచి జరగాలని, రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలని మన ప్రియతమ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఆశించినట్లుగా 2047 కంతా రైతులు అభ్యున్నతిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని దీన్ని జయకరం చేయాలని అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మా మేడం గారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం, అలాగే మా మినిస్టర్ గారు ఇద్దరు ఈ యొక్క వజ్రోత్సవాలు నిర్వహించారు. ప్రధానంగా ఈ 29, 30 తారీఖుల్లో అనేక అంశాలు ఇక్కడ జోడించి ఈ ప్రదర్శన రూపంలో కూడా మనం ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా అటు రాజకీయ నాయకులతో పాటుగా గతంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్స్, అలాగే గతంలో పనిచేసినటువంటి వ్యవసాయ మినిస్టర్లు, వీళ్ళందరూ కూడా ఇతర అధికారులు కూడా ఈ 2 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే పరిశ్రమలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఆఫీసర్స్ రావడం, అలాగే స్టూడెంట్స్ ఇతోధికంగా, రైతులు కూడా ఇతోధికంగా వస్తూ ప్రతిరోజు 2000 మంది తక్కువ కాకుండా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని మన రంగా యూనివర్సిటీలో లాంగ్ ఫామ్లో నిర్వహించుకోవడానికి మనం సర్వం సిద్ధమవుతున్నాం. ఈ కార్యక్రమంలో అనేక అంశాల మీద ప్రదర్శన కూడా మనం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో టీచింగు, రీసెర్చ్, ఎక్స్టెన్షన్ ఈ 3 విభాగాలు ఉంటాయి. బోధన, పరిశోధన, విస్తరణ విభాగాలు ఉంటాయి.
వీటికి సంబంధించినటువంటి ప్రగతి ఏదైతే 1964 నుంచి ఇప్పటి వరకు ఏ పరిశోధన స్థానాలు కానీ ఏ కేంద్రాలు కానీ ఏ ప్రగతి సాధించాయి, అలాగే పరిశోధన బోధనాపరంగా కాలేజీలు ఇప్పుడిప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అక్కడి నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, వారు చేస్తున్న అంశాల మీద కూడా విస్తృతంగా విస్తరణ కార్యక్రమంతో పాటుగా దీన్ని పెద్ద ఎత్తున మనం ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం ఎప్పుడైతే 96 ముందు విడిపోయిందో, అంటే 96 ముందు రంగా యూనివర్సిటీ ఏర్పడింది, 2006లో అటు వెటనరీ అలాగే 2007లో హార్టికల్చర్గా విడిపోయింది. కాబట్టి అంతకుముందు ఈ రెండు యూనివర్సిటీలు కూడా రంగా యూనివర్సిటీ తోటి అనుబంధంగా ఉన్నవి. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అధికారులు పెద్ద ఎత్తులో వస్తున్నారు. వాళ్ళ సాధించినటువంటి ప్రగతి కూడా ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి తెలంగాణ స్టేట్ ఏదైతే టీజీడీఎస్సీ ఉందో ఆ యూనివర్సిటీ కూడా ఒకప్పుడు మన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలోనే భాగమే.